ఈరోజు వీడియో వచ్చేసి మెత్తాల పులుసు. కావాల్సిన పదార్థాలు టమాటోస్, ఆనియన్స్, మామిడికాయ, మెత్తాలు అండ్ చింతపండు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని అందులో ఆయిల్ వేసుకొని మంటని కొంచెం మీడియంలో పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక దాంట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత అందులో టమాటోస్ యాడ్ చేసుకోవాలి. టమాటోస్ని బాగా కలుపుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే త్వరగా మగ్గిపోతాయి కాబట్టి టమాటోస్ అండ్ ఆనియన్స్. బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 to 10 minutes అట్లా వాడ్చుకున్న తర్వాత వాడ్చుకున్నాయో లేదో చెక్ చేసుకోవాలి. తర్వాత అందులో కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్స్ వరకు కారపొడిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత రెండింటిని బాగా కలుపుకోవాలి. అవి బాగా వాడాక మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. అందులో వాటిని కూడా బాగా కలుపుకోవాలి. మెత్తాల కూరలో మామిడికాయ ముక్కలు వేసుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మెత్తాలను యాడ్ చేసుకోవాలి. మెత్తాలను కూడా బాగా కలుపుకోవాలి టమాటోస్లో, ఎందుకంటే అవి బాగా ఫిషెస్కి అనేది ఉప్పు కారం బాగా పడుతుంది కాబట్టి అప్పుడు కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. తగినంత చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మెత్తాలను ఉడకాలి కాబట్టి. సో వాటిని కూడా బాగా కలుపుకోవాలి. తర్వాత దానికి మూత పెట్టేసి ఒక 15 minutes అట్లా మూత పెట్టి తర్వాత చెక్ చేసుకోవాలి కర్రీ అనేది ఉడికిందా లేదా అనేసి. సో కర్రీ అనేది మనకు చాలా బాగా వచ్చింది. సో
ఇట్లా చేసుకోవాలి అన్నమాట మెత్తాల పులుసు. థ్యాంక్ యూ. ಮಾಡಿ